లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు భాస్కర రాయల వారని. అప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఆయన అమ్మవారు అడిగింది, భాస్కర రాయల నువ్వు లలితా సహస్రానికి భాష్యం చేయమంది. అంటే ఆయన అన్నారు, నేను చేయనన్నారు. ఎందుకు చేయమంది ఆవిడ. నాకు అప్పు ఉంది, నేను చేయనన్నారు. అప్పున్నవాడు భాష్యం చేయకూడదు, నేను అప్పు తీసుకున్నానమ్మా, ఒకరి దగ్గర తీర్చలేదు ఇంకాను, అందుకు నేను చేయనన్నారు. ఆయన మరునాడు పూజకు కూర్చునేటప్పటికీ అప్పు తీర్చేసి రుణపత్రం పూజామందిరంలో ఉంది, అమ్మవారు తీర్చేసింది. ఆయన లలితా సహస్రానికి భాష్యం చేశారు. ఇప్పటికీ అదే ప్రమాణం. నన్ను ఎవరో ఇవాళ అడిగితే ఆ పుస్తకం పేరు వాళ్ళకి అదే చెప్పా, సౌభాగ్య భాస్కరం చదువుకోండి అమ్మా, అన్ని నామాలకే అర్థం తెలుస్తుంది, మీకు ముందు దాన్ని తెలుసుకోండి, ముందు తెలిస్తే బాగుంటుంది అని చెప్పాను. అది భాస్కర రాయల వారు అంత గొప్పగా చేస్తే సరస్వతీ కటాక్షం ఉన్న వారి మీద కూడా అసూయ ద్వేషాలు ఉంటాయి లోకంలో, ఉండకపోవడం ఉండదు. లక్ష్మీ కటాక్షానికి ఉన్నట్టే ఉంటుంది సరస్వతీ కటాక్షంలో కూడా. కొంతమంది పండితులు ఆయన కాశీ విశ్వనాథ దర్శనానికి వెళితే లలితా సహస్రానికి భాష్యం చేసేట అందరూ బ్రహ్మరథం పడుతున్నారు, ఈయన సత్తా ఏమిటో తేల్చాలి, ఈయన అవమానపడేటట్టు చేసేయాలని ఆయన దగ్గరికి వెళ్ళి లలితా సహస్రంలో ఓ నామం ఉంది కదా, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల మంది దేవతలు అమ్మవారిని సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. ఆయన అన్నారు, ఇవాళ సాయంకాలం చెప్తాను, మీ అందరూ అనుష్ఠానం